అరబ్ దేశాలు ఇజ్రాయెల్‌తో సంబంధం తెంచేసుకోండి అంటూ హౌతీ తీవ్రవాదులు, హమాస్ తీవ్రవాదులు వీళ్ళందరూ రోజు పిలుపునిస్తున్నారు. మేమందరం ముస్లిం సమాజం కోసం, ముస్లిం దేశ విస్తరణ కోసం ప్రయత్నిస్తుంటే మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. సంబంధాలు తెంచేసుకోండి. బట్ అరబ్ దేశాలు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నాయి. భవిష్యత్తు పెట్రో వ్యవహారాలకి దూరంగా జరగబోతోంది. ఎలక్ట్రిక్ వైపుకి ప్రపంచం వెళ్ళబోతోంది. ఆ టైంలో పెట్రోల్ మీదనే ఆధారపడి, డీజిల్ మీదనే ఆధారపడి బ్రతుకుతున్నటువంటి తమ దేశాలు బ్రతుకు బస్టాండ్ అయిపోతుంది కాబట్టి అక్కడ అగ్రికల్చరల్ డెవలప్మెంటు, ఇండస్ట్రియల్ డెవలప్మెంటు, అర్బనైజేషన్, టూరిజం, స్పోర్ట్స్ ఇట్లాంటి వాటి మీదకి వెళ్ళాలనినే వాళ్ళ ప్రయత్నం. అందుకోసం అత్యంత నమ్మదగ్గ వ్యక్తులు ఎవరంటే ఇజ్రాయేలీలు, యూదులు. వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ అనేది వేగంగా చేయించగలుగుతారు. మనకు కూడా ఆంధ్రాలో ఇదివరకు డ్రిప్ ఇరిగేషన్ అదే కదా స్ఫూర్తి, ఇజ్రాయెల్ ఎక్విప్మెంట్తోనే కదా అట్లాంటి సిచ్యుయేషన్. కాబట్టి అట్లాంటి ఇజ్రాయెల్తో స్నేహ సంబంధాలు వదులుకోదలుచుకోలేదు వాళ్ళు. తాజాగా వాళ్ళ మీడియా అంటే అరబ్ దేశాల్లో మీడియా ఏంటంటే అరబ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయదు, వాళ్ళ ఆలోచనలు మాత్రమే రాస్తాయి. వాళ్ళు ఇరాన్ కావాలని అంటే నార్మలైజేషన్ చెడగొట్టడానికి, అంటే వ్యవస్థ అరబ్ దేశాలు బాగుపడుతున్న దాన్ని చెడగొట్టడానికే ఇజ్రాయెల్ మీదకి హమాస్ తీవ్రవాదుల చేత దాడి చేయించింది. తద్వారా ఇప్పుడు యుద్ధ వాతావరణాన్ని తెచ్చింది. పరిస్థితి కావాలని చెప్పి అంటే మళ్ళీ పాత పరిస్థితుల్లోనే ఉండాలి. ఎందుకు అంటే అప్పుడు ఇరాన్ వ్యాపారం ఇరాన్కి నడుస్తుంది, అరబ్ దేశాల వ్యాపారం అరబ్ దేశాలకు నడుస్తుంది. అందుకోసం చేస్తోంది తప్పించి ఇదేదో మంచి చేయడానికి కాదు అన్నటువంటి విషయం గ్రహించారు. అందుకే అరబ్ దేశాలు వీళ్ళ ఒత్తిడికి తలొక్కట్లేదు. వాళ్ళు చేయాలనుకున్నది చేసుకుపోవాలని అనుకుంటున్నారు.